జాబ్ క్యాలెండర్ పేరిట కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటికీ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చిందేమీ లేదని, జాబ్ క్యాలెండర్లు అతీగతి లేదని మండిపడ్డారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కష్టపడి పరిశ్రమలు తెస్తే వాటిని రేవంత్ పాతరేస్తున్నాడని ఆరోపించారు. ఫార్మాసిటీ పేరిట 12,000 ఎకరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ పెట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా 5 లక్షల ఉద్యోగాల సృష్టికి రంగం సిద్ధం చేస్తే దానిని కూడా రేవంత్ రద్దు చేశారని విమర్శించారు. ఇవ్వకపోగా 2 లక్షల ఉద్యోగాలని చెప్పిన మాటను తుంగలో దక్కే విధంగా జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఇంతవరకు అది అతి లేదు గతి లేదు. అదేవిధంగా ఇంకా దుర్మార్గం ఏంటంటే ముఖ్యమంత్రి గారి సహచరుడు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మేము నిరుద్యోగులకి 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అనే మాటనే ఇవ్వలేదు అని నిండు శాసనసభలో పచ్చి అబద్ధం. వాళ్ళ నాయకురాలు ప్రియాంక గాంధీ గారిని పిలిచేమో ఇక్కడ యూత్ డిక్లరేషన్లో నెలకు 4,000 అని చెప్పి మాట, కానీ వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు శాసనసభలో మాట మార్చి మేము ఉద్యోగాలు ఇస్తామన్నాం కానీ నిరుద్యోగ భృతి ఇస్తామని ఎక్కడ చెప్పాం అని చెప్పి మాట మార్చినారు. ఇవన్నీ కూడా తెలంగాణ యువత, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ గ్రాడ్యుయేట్లు అందరూ గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు సరే ప్రభుత్వ ఉద్యోగాలు ఎట్లాగూ ఇస్తలేడు, జాబ్ క్యాలెండర్ ఎట్లాగూ లేదు, మీకు అర్థమైపోయింది మోసం. ప్రవేశ పరీక్షలకు ఎంట్రన్స్ టెస్ట్లకు రూపాయి కూడా ఫీజు తీసుకొని అన్నాడు. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫీజు 400 రూపాయలు ఉండేది. రేవంత్ రెడ్డి గారు చెప్పినారు నేను 1 రూపాయి కూడా తీసుకోను, 0 ఫీజు అన్నాడు. కానీ ఆయన వచ్చినాక టెట్ ఫీజుని 400 ఉన్నదాన్ని 2,000 చేసినాడు. ఇది వాస్తవం. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈ అన్నింటికి మించిన దారుణమైన వ్యవహారం ఏంటంటే, బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, మేము కష్టపడి తెచ్చిన ప్రైవేట్ సెక్టర్లో తెచ్చిన పరిశ్రమలు ఇవాళ వాటికి కూడా పాతరేస్తూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం. అక్కడ బాధ అనిపిస్తున్నది. ఫార్మా సిటీ పేరిట 12,000 ఎకరాల్లో అద్భుతంగా భారతదేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్ద ఫార్మా క్లస్టర్ పెట్టి ఒక 5 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా 5 లక్షల ఉద్యోగాల సృష్టికి మొత్తం రంగమంతా సిద్ధం చేస్తే ఈయన వచ్చి ఫార్మాసిటీ రద్దు అన్నాడు. అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తారట. ఫార్మాసిటీ రద్దు చేసి రియల్ ఎస్టేట్ చేస్తా అని చెప్పి ఈ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. ఇంకా దారుణం, బిల్డర్ల మీద ట్యాక్సులు వేసి, ఇప్పుడు ನೀವು వింటున్నారు, మీరు నేను అందరం వింటున్నాం. ఒకటి బి ట్యాక్స్ అట, బట్టి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్ అట, రేవంత్ ట్యాక్సా మరి రాహుల్ ట్యాక్సా తెలియదు, యూ ట్యాక్స్ అట, ఉత్తమ్ ట్యాక్స్, బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, బ్రూ. ఇదివరకు బ్రూ కాఫీ ఉండే, ఇప్పుడు బ్రూ ట్యాక్స్ వచ్చింది తెలంగాణలో. ఇది కూడా అన్ని అనధికార ట్యాక్సులు, జిఎస్టీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.